Friends, welcome to our channel Budget Friendly Properties. లాస్ట్ టైం సార్ అయితే ఒక ప్రాపర్టీ మనం ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. కామెంట్స్ కూడా చాలా మంది పెట్టినారు. సైట్ విజిట్కి వచ్చి చాలా మంది చూశారు. చాలా మందికి ఆ ప్రాపర్టీ బాగా నచ్చింది. సార్ది ఏంటంటే అది 150 స్క్వేర్ యార్డ్స్లో మనం చూసాం కదా. సార్ది ఇంకొకటి 100 స్క్వేర్ యార్డ్స్లో కూడా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్తో ఇంకో ప్రాపర్టీ ఉందండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అనమాట. అందుకని ఎక్స్ప్లోర్ చేయడానికి మళ్ళీ అయితే మనం రావడం జరిగిందండి. ఇది మన గుంటూరులో ఉందండి. రవిశంకర్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. సార్ని అడిగి మొత్తం మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ మీ పాత ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. అదేంటంటే చాలామంది అడిగినారు, కామెంట్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రాపర్టీ ఏ లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్పరా మన వాళ్ళ కోసం? గుంటూరు చౌరస్తా సార్. ఓకే. రవిశంకర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉంది ఇది. ఓకే. మనకు ఐత్ నగర్ మన బస్ స్టాప్ కి మినిమం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అంతే, ఇక్కడ దగ్గరే ఉంది. ఓకే సార్. ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్ సార్? ఇది 100 స్క్వేర్ యార్డ్ సార్. ఓకే. డైమెన్షన్స్ 30. ఓకే. ఇది G+1 ఉందా సార్? G+1 సార్. నార్త్ ఫేసింగ్. ఓకే. చూస్తున్నారు కదండి, మనకు హౌస్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 100 స్క్వేర్ యార్డ్స్లో గుంటూరులో ఉందండి. రవిశంకర్ కాలనీలో అయితే ఉందండి. నార్త్ ఫేసింగ్ అనమాట. G+1 ఉంది. కింద రెంటర్స్ కోసం, పైన ఓనర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అవుతుంది సార్. ప్లస్ పర్మిషన్ కూడా ఉంది మనకు. G+1 పర్మిషన్ ఉంది. బోర్ కూడా 385 దాకా వేస్తాము. అవునా సార్? ప్రాబ్లం లేదు. ఓకే. ఒకసారి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. సార్ ఇది మనకు రోడ్ ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్. చూస్తున్నాం కానీ 30 ఫీట్ రోడ్ అండి. ఇది కూడా మంచి కాలనీలో అయితే ఉందండి. లోపలికి వెళ్దాం. సార్ గేట్ ఎన్ని ఫీట్ సార్? ఇది 9.5 ఫీట్ గేట్. ఓకే. ఫస్ట్ ఎంటర్ గానే ఇక్కడ మనకైతే బోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. బోర్ ఉంది ఫస్ట్ ఎంటర్ గానే. ప్లస్ సంప్ కూడా ఇక్కడే తీసుకోవడం జరిగింది. సార్ సంప్ కెపాసిటీ ఎంత సార్? 4000 లీటర్స్ సంప్ కెపాసిటీ. 4000 అంటే ఒక చెప్తున్నా కదండి, ఒకటి ట్యాంకర్ పడుతుంది. ఒకటి అది కూడా బ్రిక్ తో కట్టలేదు సార్. ఆర్సీసీ తోటే వాల్ తోటే పోతుంది. అవునా సార్? చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆర్సీసీ అయితే. ఫస్ట్ ఎంటర్ గానే పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే పెద్ద వెహికల్, ఒక ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ మంచి వెహికల్ అయితే పడుతుందండి. కింద మొత్తం తాండూరు అయితే తీసుకున్నారు. ఎందుకంటే తాండూరు అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వెహికల్ పైన కానీ బండలు వాళ్ళగా ఉండి, అందుకని చెప్పి తాండూరు అయితే తీసుకోవడం జరిగింది. పైన మంచి ఫాల్ సీలింగ్, నీట్గా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. ఈవెన్ పిల్లర్స్ కూడా చూస్తున్నారు కదా, కంప్లీట్ గ్రానైట్ టైల్స్తో అయితే బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. కింద ఏంటంటే మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ రెంటర్ కోసం అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంటర్ గానే హాల్ ఉందండి. హాల్లో మంచిగా టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా 4x4 విండోస్, ఒక 2 విండోస్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పక్కకి ఇంకొక రూమ్ ఉందండి. ఈ రూమ్లో ఏంటంటే మనకు కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నారు గ్రానైట్తోని. ప్లస్ ఒక విండో, ఇక్కడ ఒక 4x4 విండో తీసుకున్నారు. ఇక్కడ బీరువా ప్రొవిజన్, అదేవిధంగా షెల్ఫ్స్, పైన లో రూఫ్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. చాలా బాగుందండి. అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. బాత్రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఇదైతే వెస్టర్న్ తీసుకున్నారండి. పై వరకు మంచి టైల్స్ పెట్టేసి చాలా షవర్ ఎవ్రీథింగ్ అయితే రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అనమాట. ఏరియా రెంట్ అంటే 6 to 8,000 అయితే ఈజీగా వస్తాయంట. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఏంటంటే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్ట్ చేసించారు ఫస్ట్ ఫ్లోర్లో. పైకి వెళ్దాం. పైకి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడ ఒకటి స్టెప్స్ కింద ఒకటి చిన్న బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రాబ్లం కాకుండా ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి మనకు 3 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మనకు స్టీల్ రైలింగ్ ఇచ్చినారు. ఇది కూడా మనకు జిందాల్ స్టీల్ అయితే స్టెయిన్లెస్ అయితే తీసుకోవడం జరిగిందండి. వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. పైకి స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా మంచిగా గ్లాసెస్ అయితే తీసుకున్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తుంటే బాల్కనీకి అయితే రావడం జరిగింది. బాల్కనీకి వచ్చామండి. బాల్కనీలో చూస్తే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. మనకు రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్, మంచిగా గ్లాసెస్ తీసుకున్నారు. టఫన్ గ్లాసెస్ తీసుకున్నారు. ఇది సింహద్వారం అండి. సింహద్వారం వచ్చేసి ఇది నార్త్ ఫేసింగ్ కదా సార్? నార్త్ ఫేసింగ్ అండి. సింహద్వారానికి మనకి ఇండియన్ టేక్ డోర్స్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. ఇండియన్ టేక్ డోర్స్ తీసుకున్నారు. మంచిగా గ్లాసెస్, సన్ షేడ్ గ్లాసెస్ పెట్టినారండి. ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? 3 feet గల్లీ. లాస్ట్కి ఒకటి వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఆ ప్రొవిజన్, స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చుట్టూ కూడా మనకి కింద టైల్స్ తీసుకున్నారు. సింహద్వారం కాబట్టి నీట్గా టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం.
లోపలికి ఎంటర్గానే హాల్ అండి. ఫస్ట్ హాల్ అయితే తీసుకున్నారు, నీట్గా ఉందండి హాల్లో. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం టీవీ పెట్టుకోవడానికి మంచిగా ఒక ప్లాట్ఫామ్, గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఒక పెద్ద టీవీ పెట్టుకోవచ్చు మంచిగా. ఒక మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, పెద్ద ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ యూపీవీసీ విండో తీసుకున్నారు, 4x4 యూపీవీసీ విండో, మెస్ డోర్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఇక్కడ మంచి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ షేప్ కిచెన్ అన్నమాట. చూస్తున్నారు, ఇది కూడా మనకి ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారు, షెల్ఫ్స్ తీసుకున్నారు, ఒక విండో తీసుకున్నారు. 100% వాస్తు అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఏంటంటే వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్ నుంచి బయటకు వెళ్తే రైట్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. వాష్ ఏరియా కూడా మంచిగా టైల్స్ పెట్టినారు, మొత్తం గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఏంటంటే ఒకసారి ఇక్కడ బాత్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అనమాట. ఇది కూడా చాలా బాగుందండి. దీన్ని వెస్టర్న్తో అయితే తీసుకోవడం జరిగింది, చుట్టూ టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారండి. మనం చూస్తున్నారు కదా, పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ ర్యాల్ ప్లేతో ఒకటి మంచి వన్ సైడ్ వాల్ తీసుకున్నారు. 4x4 విండో తీసుకున్నారు, దీన్ని కూడా గ్రానైట్ పెట్టినారు. అదేవిధంగా బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, ప్లస్ పక్కకి ఏంటంటే ఇక మంచిగా ఇక్కడ కూడా ఏంటంటే ఇంకో విండో తీసుకున్నారు. చాలా బాగుంది, అంటే పిల్లలు ఇట్లా రాసుకోవడానికి కూడా మంచి ఇలాంటి ఏర్పాటు కూడా చేసినాం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్ అయితే చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా పెద్దగా ఉంది. పై వరకు టైల్స్ తీసుకున్నారు, ప్లస్ దీంట్లో ఒకటి విండో ఇవ్వడం జరిగింది. దీంట్లో ట్యాప్స్ కూడా పెట్టినారండి. లోపల మనకి ఏంటంటే ఒక సింక్ కూడా ఇచ్చినారు. చాలా బాగుంది. వెస్టర్న్ అయితే తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఈవెన్ ఫ్రేమింగ్ కూడా చూసుకుంటే మీకు వాటర్తో ఖరాబ్ కాకుండా దీన్ని కూడా గ్రానైట్తో తీసుకున్నారు. డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. ప్లస్ ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా యాంకర్ అయితే మెయింటైన్ చేశారండి. పైన ఒకసారి చూడండి, లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్స్ ఒకసారి చూడండి, డోర్స్ కూడా మంచి క్వాలిటీని యూజ్ చేసినారండి, తగ్గకుండా. సో ఏంటంటే నెక్స్ట్ ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక్కసారి వెళ్దామండి. మన హాల్లోనే లెఫ్ట్ రైట్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి. రైట్ సైడ్ వచ్చేసి మంచిగా ర్యాల్పై తీసుకున్నారు, 4x4 విండో అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బాగుంది ప్రాపర్టీ. దీంట్లో కూడా మంచి డోర్ అయితే తీసుకున్నారండి. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందాము. సార్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 100 స్క్వేర్ యార్డ్స్ సార్. ఓకే. ఇది సైజ్ వచ్చేసి 30 డైమెన్షన్స్ 30x30. ఓకే. G+1 పర్మిషన్ ఉంది. G+1 పర్మిషన్ ఉంది. నార్త్ ఫేసింగ్. ఓకే. రోడ్ కూడా 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్ ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్, 30x30 అనమాట. G+1 పర్మిషన్ ఉంది. కింద సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చి డబుల్ బెడ్రూమ్ అండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్స్ ఎంత నడుస్తుంది సార్? 49,000-50,000 దాకా నడుస్తుంది. 49,000 to 50,000 అయితే నడుస్తుందండి. మంచి ప్రాపర్టీ అండి, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పచ్చు. మనకి ఏంటంటే దీనికి మున్సిపల్ వాటర్ ఉంది, అదేవిధంగా బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. నియర్ బై మన స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయండి. హయత్నార్ మెయిన్ రోడ్ బస్ స్టాండ్ నుంచి మనకి ఇది జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో ఉందండి. కుంట్లూరు మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ లోపలికి వాకబుల్ డిస్టెన్స్ అంటే నడుచుకుంటూ లోపలికి రావచ్చు. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. మనకు కాలనీ లోపల స్కూల్ బస్ కూడా వస్తుంది. అదేవిధంగా మనకి ఏంటంటే మెయిన్ రోడ్ వరకు మనకు బస్సెస్ కూడా అవైలబుల్ ఉంది. స్విగ్గీ, జొమాటో, ఊబర్ అన్నీ కూడా ఇంటి వరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. ఇది 100% వాస్తుని కట్టినారు. 80% లోన్ కూడా వస్తుందండి మీకు, ఆ ప్రాబ్లం కూడా లేదన్నమాట. సో సారే దగ్గర ఉండి ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా సార్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయితే మీకు ఏ డీటెయిల్స్ కావాలని ఇంకా చెప్తారన్నమాట. సార్ ఈ ప్రాపర్టీ ఎంత అనుకుంటున్నారు? మేమైతే 98 lakhs దాకా చెప్తున్నాం సార్. 98 వరకు చెప్తున్నారు. నెగోషియబులా సార్? ఓకే, చెప్తున్నారు 98 lakhs అయితే చెప్తున్నారు. బట్ అది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి పెడతాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు లైవ్లో వచ్చి చూసుకుంటే ఇంకా చాలా బాగుంది ప్రాపర్టీ. వీడియోలో మీకు అర్థమైందో కాలేదు కానీ లైవ్లో వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంది. రండి, వచ్చి సార్కి డైరెక్ట్ కన్సల్ట్ చేయండి. ప్రాపర్టీ ప్రైస్ కూడా నెగోషియబుల్ అంటున్నారు, ఫిక్స్ ప్రైస్ అయితే కాదండి. సో ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము. మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.